కట్టుకోలేక పోతుంది, మీ మనసు మెత్తగా ఉంటుంది, మాంసరాలు కట్నం ఉండకూడదు. ప్రార్థనలో పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? తెలుసా మీకు పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందో? మీరు రక్షణ పొందడం వచ్చింది పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే మీరు రక్షణ పొందారో అప్పుడు పరిశుద్ధాత్మ మీకు ఎంత వచ్చింది? అది మిమ్మల్ని హెచ్చరించింది, ప్రార్థన చేయమని చెబుతుంది. కట్టలు ఏం కలిగి ఉండకూడదు, అదొక పాపం. అప్పుడు మీ ప్రార్థన వినపడుతుంది దేవుడికి. కట్టల హృదయాన్ని కలిగి ఉండదండి, మంచి హృదయంతో ఉండండి. ఇంకో పాయింట్ ఏంటంటే అవిశ్వాసం ఉండకూడదు. అవిశ్వాసం ఉంటే దేవుడు మీ ప్రార్థన విండు. అది జరిగిద్దా లేదా అలా ఉండకూడదు. జరిగిద్దా లేదా ఉండకూడదు. మీరు ఎలా ఉన్నారంటే జరిగిద్ది, ఎందుకంటే దేవుడు ఇస్తాడు మీకు ఖచ్చితంగా. ఇంకో మాట ఏంటి? దేవుడి పిల్లలు మనందరం. హల్లెలూయా, మనందరం దేవుడి పిల్లలు. మీ ప్రార్థన చేయండి, మీకు అవసరం వాటిని. మీ ప్రార్థన వింటాడు. అవిశ్వాసం ఉంచుకోకూడదు, విశ్వాసంతో ఉండాలి అన్నప్పుడు. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఉంటాం దేవుడు ప్రార్థన వింటాడు, నమ్మాలి. కన్నీటి ప్రార్థన బలమైంది. కొంతమంది జరగలేదు అనుకోవద్దు. తగిన సమయంలో తగిన విధంగా దేవుడికి సహాయం చేస్తాడు ప్రార్థన ద్వారా. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన మాట వింటాడు, మీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. ఇంకో పాయింట్ ఏంటంటే స్వార్థంగా విన్న ప్రార్థన ఉండకూడదు. ఎవరు నిర్ణయించకూడదు, ఇతరులను చెడు కోరుకోకూడదు, మన స్వార్థం ఉండకూడదు. అదేంటంటే ఏమిటో అది ఏది కోరుకోకూడదు. మనం స్వార్థం అంటే సొంత క్రియలు చేసుకోవడం, అంటే స్వార్థం అంటే నీ వరకు నువ్వే అనుకోకూడదు. ఇటువంటి పొరుగు అని ప్రేమించమన్నాడు దేవుడు. స్వార్థంతో ఉండకూడదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాపాన్ని లక్ష్య పెట్టకూడదు. ఇది మెయిన్ పాయింట్ మనకి. మన పాపాన్ని లక్ష్య పెట్టకూడదు. అప్పుడు మీ ప్రార్థన వినకూడదు దేవుడికి. దేవుడు అంటాడు పాపం వచ్చే జీతం మరణం, అది రెండవ మరణం. పాపం చేయగానే దేవుడు నిల్చోడు ఒక రోజు, వేసుకుని మీరు నిల్చుంటారు ఒక రోజు. పాపాన్ని విడిచిపెట్టండి. మీరు అనుకో చదువుతున్నట్లు అనుకోవద్దు అనుకుంటారు కొంతమంది. నేను చెప్పేటట్టు పరలోకం దేవుడు చూస్తాడు మిమ్మల్ని. ప్రతి ఒక్కరికి తెలుసు, మీ మనస్సాక్షి ఎరిగిన వాడు ఆయన. పాపం లక్ష్య పెట్టకండి. ప్రార్థన వినపడదు మీ పాపం వల్ల. పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకోవాలి ప్రార్థనలో పాపాన్ని. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటాం మనకి దేవుడు క్షమిస్తాడు మన పాపాన్ని. మనస్సాక్షి శుద్ధి చేసుకోవాలి మనం నిరంతరం. ఎప్పుడు పాపాన్ని లక్ష్య పెట్టకూడదు. మనం ఎప్పుడైతే పాపాన్ని లక్ష్య పెట్టామో మన మనసు చెడిపోతుంది. అపవాది మిమ్మల్ని చెడుతనం నడిపించి ప్రార్థన అపవాది చేయనీదు, ప్రార్థన చేయనీదు మిమ్మల్ని. కానీ మనం ఎలా ఉన్నట్టే నిలబడి ఉండాలి ప్రార్థనలో, పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థనలో. ప్రార్థనలో మీ కుటుంబాన్ని మార్చగలరు, గొప్ప అద్భుతాలు చేయగలరు. ప్రార్థన గొప్ప గొప్ప కార్యాలు చేసింది మీ కుటుంబాల్లో. మనకు ఆయన అంటే ప్రార్థనే. కొన్ని కార్యాలు జరగకపోయి ఎప్పటికైనా తగిన సమయంలో జరిగిస్తాడు దేవుడు. ఆ రోజు నిరంతరం ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన మానవుడు ఎల్లప్పుడు ఆత్మీయంగా జీవించండి. ప్రార్థన చేయండి. ఏమన్నా ఆత్మీయంగా ఉండలేకపోతే మనిషి అడుగుంటాడు ఉండగలనుకుంటా, అది అబద్ధం. మనిషి అడుగుతున్నా చేయలేదు. రాజులు నమ్మడం కన్నా అధికారులు నమ్మడం కన్నా ఎవరు నమ్మాలి? మీ సంవత్సరం చొప్పున నమ్మకండి. ఎవరిని దేవుడు వైపు తిరగండి. ముందు దేవుడు వైపు తిరగాలి. ప్రార్థనలో పట్టుకలిగి ఉండాలి. అతను వాళ్ళ మాట నమ్మకూడదు. అది కాదు. ముందు దేవుడు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. ఆ తర్వాత వాళ్ళు నమ్మాలి. మనం ముందు దేవుడికి ఇవ్వాలి ఇంపార్టెన్స్. మనం ఎప్పుడైతే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తామో దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వినుడు ప్రార్థన. మనం ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన చేయడానికి రాదు. దేవుడు అంటాడు మీ మనసు మాట చెప్పండి దేవుడికి. చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటే ప్రార్థనలో వేస్ట్ చేసే ప్రార్థన వినండి. బైబిల్లో ఉంది, నేర్చుకోండి ప్రార్థన. ప్రార్థనతో గొప్ప కార్యాలు చేయొచ్చు. మనం దుర్గాలు పడేయచ్చు. దేవుడి ముందు దుర్గాలు పడేయగలం. మీకు అన్నింటిని ఆయన గుడ్గా దాచుకుంటాడు. మీకు అన్నింటి ప్రజలు వింటాడు దేవుడు. మీకు అన్నింటి ఫలితం ఇస్తాడు. దేవుడు అన్యాయం చేయడు ఎవరికి. న్యాయవంతుడు దేవుడు. హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడు. ఎవరికి అన్యాయం చేయడు ఆయన.
వైపు ఉండాలి. మన బలమైన దేవుడే. ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది మీ కుటుంబాల్లో. హల్లెలూయా. ప్రార్థన దేవుడు ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.